ఇదే సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో. చాలా బాధతో అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఇంకా లగేజెస్ అవన్నీ తీసుకున్న తర్వాత లగేజ్ ట్రాలీలో పెట్టేసి ఇంకా గేట్ నెంబర్ 10 దగ్గరికైతే బ్యాగ్స్ పట్టుకొనైతే వెళ్ళిపోతున్నాననమాట. ఆ టైంలో అక్కడ నవ్వుతున్నట్టు కనిపిస్తున్నాను గానీ, హార్ట్‌లో చాలా హెవీ ఫీలింగ్. ఏంటి వీళ్ళందరిని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలా అని చెప్పి అప్పటికి ఇంకా ఆగలేక ఫుల్‌గా ఏడిచేసాను. ఇంకా అందరూ వచ్చి గ్యాదర్ అయిన తర్వాత సార్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి అవుతుంది, ఏమేం ప్రాసెస్ చేయాలి, ఎలా ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ ఆపుకోలేక ఏడ్చేస్తున్నాను అనమాట. ఈ గ్లాస్‌లో నుంచి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా మాట్లాడేసిన తర్వాత బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాగ్ చెకింగ్ అనమాట. బ్యాగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టి చెకింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్‌లోకి వెళ్ళిపోవడమే. ఇంక ఇలా ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ ఇంకా సేఫ్టీ గురించి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా నర్వస్‌తో, చాలా హార్ట్ ఫీలింగ్స్‌తో, చాలా ఏడుస్తూ స్టార్ట్ అయ్యింది నా జర్నీ. డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇది. దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి మళ్ళీ బస్సులో వెళ్ళి వేరే ఫ్లైట్ ఎక్కాలన్నమాట. వేరే ఫ్లైట్‌లో ఏమేమి జరిగిందో చూపిస్తాను.